హలో ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారా? అండ్ చేసి గూడా చాలా రోజులవుతుందా? రీసెంట్‌గా స్టార్ట్ చేశారా? ఎవరైనా సరే యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలో మీరు ఆల్రెడీ దాని మీద చాలా రీసెర్చ్ చేసుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వడానికి లైక్ మానిటైజేషన్ కోసమే అందరూ ట్రై చేస్తారు. మానిటైజేషన్ అవ్వాలి అంటే నాట్ ఏ జోక్. అది దానికి చాలా అంటే చాలా కష్టపడాలి. చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి. షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి. సో, చాలామందికి తెలుసు ఇది ఆల్రెడీ. బట్ ఇంకొకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. సో, మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకు వితిన్ 1 ఇయర్ లోపల మన యొక్క లాంగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఆ లాంగ్ వీడియోస్ ఒక వాచింగ్ అవర్స్ 4000 అవర్స్ అయ్యుండాలనమాట. సో, ఎవరైనా సరే మీ లైక్ మీరు వ్యూ చూస్తారు గదా! ఆ వ్యూస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు లాంగ్ వీడియోస్‌కి. ఎంతమంది కలిసి ఎంత సేపు చూసారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ అన్నమాట. మన యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే. లేదంటే వితిన్ 90 డేస్ లోపల 1,00,00,000 వ్యూస్ వచ్చుండాలి షార్ట్స్‌కి. ఇందాక చెప్పింది మీకు లాంగ్స్‌కి. ఇదేమో షార్ట్స్ గురించి. కొందరేం జేస్తారు షార్ట్స్ ద్వారా గూడా వ్యూస్ తెచ్చుకుంటారు. తర్వాత కంటిన్యూ చేయడానికి లాంగ్స్‌లోకి వెళ్ళిపోతారు. బట్ ఎక్కువ ఇన్‌కమ్ అనేది లాంగ్ వీడియోస్‌లోనే ఉంటుంది ఆఫ్టర్ మానిటైజేషన్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ స్టార్ట్ అయినప్పుడు మనకు స్టార్టింగ్‌లో గాని, మధ్యలో గాని యాడ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ అక్కడి నుంచే మనకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, బేసికల్‌గా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి. మెయిన్‌గా లాంగ్ వీడియోస్‌లో మీకు వ్యూస్ రావాలి, జనాలొచ్చి మీ యొక్క వీడియోని క్లిక్ చేసి, ఓపెన్ చేసి చూడాలి అంటే, థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది చాలా మందికి తెలీదు. తెలిసిన వాళ్ళు సరిగ్గా చెయ్యరు. దీని గురించి సెపరేట్ సర్వీసెస్ గూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది. అండ్ థంబ్‌నెయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తూ ఉంటాము. బట్టల షాప్ ఉంటుంది. లోపల కలెక్షన్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. బట్ ఎవ్రీ షాప్‌కి మనం వెళ్ళలేము. బట్ అందుకే కొందరేం జేస్తారు, బయట ఆ బట్టల్ని షోకేస్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి దాంట్లో ఉన్న ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ మోడల్స్ బట్టలేదైతే ఉన్నాయో అవి నచ్చి అరే! లోపల ఇంకా బావుంటాయేమో, దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటే బావుంటాయేమో అని మనం లోపలికి అడుగు బెడతాము. సో, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏవైతే షాప్ ఓనర్ ఉన్నాడో వాళ్ళు చూపించే కలెక్షన్ గాని, ఆ బాయ్స్ ఏదైతే గర్ల్స్ గాని చూపించే కలెక్షన్ నచ్చితే మనం తీసుకుంటాం. లేకపోతే బయటకొచ్చేస్తాం. అదే విధంగా యూట్యూబ్‌లో గూడా వర్క్ అవుతూ ఉంటది. ఎన్నో లక్షల కోట్ల మంది వాళ్ళ లాంగ్వేజెస్‌లో వాళ్ళ కంట్రీస్ నుంచి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే అసలు నువ్వెవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు. బట్ నీ థంబ్‌నెయిల్ అనేది అస్సలు బాలేకపోతే అసలు అది క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడరు. మేబీ నువ్వు ఇచ్చే కంటెంట్ నువ్వేదైతే పోస్ట్ చేస్తున్న కంటెంట్ చాలా వర్త్ అయ్యుండొచ్చు. చాలా మందికది తెలియకపోయుండొచ్చు. చాలా మందికది యూజ్ అవ్వచ్చు. బట్ నీ వీడియోని క్లిక్ చేయాలి అంటే వాళ్ళకి ఆ థంబ్‌నెయిల్ చూసి వాళ్ళు లోపలికి రావాలనమాట. అందుకనే థంబ్‌నెయిల్స్‌ని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకోవాలి. ఈ మధ్య ఏఐస్ తోటి గూడా చేస్తున్నారు. అండ్ మాన్యుయల్ గూడా చేస్తున్నారు. సో, ప్రతి ఒక్క దానికి ఒక హైలైట్ పాయింట్ ఉంటుందనమాట. దాంట్లో యూజ్ చేసే కలర్స్ కానీ, టెక్స్ట్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కానీ అండ్ మెయిన్ టైటిల్ కానీ, ఈ లోపల మనం ఏదో చెప్తుంటాము. బట్ ఆ మెయిన్ కంటెంట్ ఈ టైటిల్ చూసి వాళ్ళు లోపలికి రావాలనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క వీడియో బాగుందా? బాలేదా? అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళు లోపలికొచ్చి వాచ్ చేసిన తర్వాతనే. సో, మీరు మీ వీడియోస్ ఎవరైనా క్లిక్ చేయాలంటే మీ థంబ్‌నెయిల్స్ అనేది చాలా బావుండాలి. చాలా హై క్లారిటీ ఉండాలి. అండ్ సీటీఆర్ సంథింగ్ అంటారు. సీటీఆర్ థంబ్‌నెయిల్స్ అని అంటారు. క్లిక్ టు రేషియో సంథింగ్ ఉంది. సో, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీ లోపల స్టార్టింగ్‌లోనే కంటెంట్ బాగుంటే దాన్ని ఫుల్ వరకు వాచ్ చేస్తారు. బాలేకపోతే అక్కడే క్లోజ్ చేస్తారు. బట్ ఎవరైనా సరే లోపలికి రావాలంటే థంబ్‌నెయిల్‌ని బేస్ చేసుకొనే చాలామంది లోపలికనేది వెళ్తారు. అండ్ ఈ మధ్య ఏంటంటే లోపల కంటెంట్ ఒకటుంటుంది. బయట థంబ్‌నెయిల్ ఒకటుంటుంది. ఆ థంబ్‌నెయిల్ చూసి ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి లోపలికెళ్తారు. బట్ లోపల ఏముండదు. సో, అలా చేయడం అనేది యాస్ పర్ మీ అంత కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంటే మెల్లమెల్లగా వ్యూవర్స్ అనేది తగ్గిపోతారు. వ్యూస్ అనేది తగ్గిపోతాయి. అదే మీరు మంచి థంబ్‌నెయిల్ ఇచ్చి
స్టార్టింగ్ నుంచి మీరొక మంచి కంటెంట్‌ని మీరు చెప్తున్నారనుకోండి. ఏదైనా ఒక విషయాన్ని గాని, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సొల్యూషన్‌ని గాని, లేకపోతే ఏదైనా హైలైట్ అయ్యే విషయాలు గాని మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి. మెల్లమెల్లగా మీ ఛానెల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్‌స్క్రైబర్స్ పెరిగినప్పుడు వాళ్ళు మీరెప్పుడైతే పోస్ట్ పెడతారో వాళ్ళకెళ్ళి అది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాల్‌లో. అండ్ అక్కడ మీ థంబ్‌నెయిల్ జూసి అరే! ఈ కంటెంట్ ఏదో బావుంది. నా రిలేటెడ్ అని కూడా మీరు చూడొచ్చు. సో, ఎవరైనా సరే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే థంబ్‌నెయిల్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నాకు తెలిసిన పర్సన్ ఉన్నాడు. ఎవడో గాదు మా అల్లుడే. అతను చాలా తక్కువ రేట్‌కి థంబ్‌నెయిల్స్ అనేది చేసిస్తాడు. నేను డిస్క్రిప్షన్‌లో అతని యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని నేను పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతన్ని పేజ్ ఓపెన్ చేసి అతనికి మెసేజ్ చేయండి. చాలా అంటే చాలా లైక్ రూ. 100 నుంచి కూడా థంబ్‌నెయిల్స్ అనేది క్రియేట్ చేస్తారు. మీ బడ్జెట్ తగ్గట్టుగా క్రియేట్ చేసిస్తాడు వాడు. అండ్ థంబ్‌నెయిల్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు నిజంగా రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే, ఇంతకుముందు మీరు థంబ్‌నెయిల్స్ మీరే క్రియేట్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఒక 5 ఆర్ 10 వీడియోస్‌కి ఈ థంబ్‌నెయిల్ మీరు అప్‌డేట్ చేసి, కొత్త రకంగా ఏదైతే లేటెస్ట్ థంబ్‌నెయిల్స్ యూజ్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేసి చూడండి. మీకే తెలుస్తుంది వ్యూస్ అనేది పెరుగుతున్నాయా లేదా అనేది. వ్యూస్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే చూడంగానే క్లిక్ చేస్తారు కాబట్టి. బట్ హవర్స్ పెరగాలి, ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా సబ్‌స్క్రైబ్ రావాలంటే మీ కంటెంట్ కూడా చాలా బావుండాలి. సో, స్టార్టింగ్‌లో అందరూ నేను గూడా లైక్ చూస్తున్నారు గదా! చెప్పేటప్పుడు కొంచెం తడబడుతున్నాను. అండ్ కొంచెం ఇబ్బందులు గూడా ఉన్నాయి. అవి గూడా చేస్తూ ఉంటే ఎవరికైనా సరే అలవాటయిపోతాయి. బట్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మీరు యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్‌లో మెయిన్‌గా మానిటైజేషన్‌ని టార్గెట్ చేసి మీరొక యూట్యూబర్ అవ్వాలనుకుంటే మాత్రం మీ థంబ్‌నెయిల్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే జేస్తాయి. సో, మంచి థంబ్‌నెయిల్స్ మీరు వాడండి. ఆ థంబ్‌నెయిల్స్ పెట్టి మీ వీడియోస్‌ని పోస్ట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్.